నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో మహిళలు రైతులతో కలిసి ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉచిత బస్సు పథకంపై మహిళల హర్షం. కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని వెల్లడి. మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపు. తన పర్యటనను వినూత్నంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలోని తన నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలు రైతులతో కలిసి ఆయన బస్సులో ప్రయాణిస్తూ వారి యొక్క సమస్యలు అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉచిత బస్ సౌకర్యం ఎలా ఉందని మహిళలను ఆరా తీయగా వారు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా ప్రయాణిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. హంద్రీనీవ నీళ్లు తొలిసారి మన కుప్పానికి వచ్చాయి. కాలువలో నీళ్లు చూసారా, చెరువులు నిండాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాల తర్వాత కృష్ణమ్మ కుప్పం గడ్డపై అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉందని రైతులు మహిళలు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ భగీరథుడు తపస్సు చేసి గడ్డ తెచ్చినాడు. ఆ మేరకు మీరు ఎన్ని అంటే ఈ నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నీళ్లు చూస్తా ఉంటే ఏమో అనుకుంటారు సార్, 750 కిలోమీటర్ అని అంటారు కానీ అంటారు, మాకేం తెలీదు. ఆ నీళ్ళు తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా రాత్రి పగులు యోజన చేసి ప్రజల పైన అక్కర పెట్టి ఈ నీళ్లు తెచ్చినారు. ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్లు రాగా. ఈ నీళ్ళే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది. ఈ బోర్లంతా ఎండిపోయిన చెరువులన్నీ మళ్ళా నిండిస్తున్నాం. అవును సార్, అవును సార్. అదే మరిగా ఎండిపోయిన పొలాలన్నిటికీ మళ్ళా జీవానికి వస్తుంది సార్. ప్రజలకు ఎంతో కాపాడినట్లుంది సార్. మీరు ఆ ఆవులే లేకుంటే, ఆ గ్రామలక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో. పరమ సముద్రం నిన్నటి వరకు ఎండిపోయింది, ఇప్పుడు పరమ సముద్రం సముద్రం అయింది సార్. ఇప్పుడు సంపూర్ణ సముద్రం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి దాన్ని తట్టుకొని ఈ నీళ్లు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం. మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తారు కాలేదు సార్. భగీరథుడు తపస్సు చేసినట్ల కొన్ని ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్ల ఎన్ని అడ్డంకులు 25 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసాం. ఇప్పుడు మా 25 ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి. చెరువు వచ్చింది. క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు. త్రిశూల్ అంటే గుర్తింపు, నాయకత్వం, భద్రతగా పేర్కొన్నారు. 10 ఏళ్ల సమయం నాకు ఇవ్వండి, దేశ పునర్నిర్మాణం చేసే నాయకులుగా మారుస్తా, దేన్నైనా తట్టుకుని నిలబడగలము అనే నమ్మకం ఉంటే ముందుకు రండి, మీ విజయం వెనుక నేనుంటా అని జన సైనికులుగా ఆయన భరోసానిచ్చారు. సేనతో సేనాని పేరిట క్రియాశీల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. దీనికి 15,000 మందిని ఆహ్వానించారు. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. జనసేన ఆవిర్భావం నుంచి కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఎదగటం వరకు పుష్కర కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. భవిష్యత్తులో పార్టీ ఎలా ఉంటుందో విశదీకరించారు. అన్ని తట్టుకుని నిలబడినందునే ఇప్పుడు భారతదేశంలో 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ పేరుతో చేపట్టే త్రిశూల్ కార్యక్రమంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ నాయకులతో పనిచేసే వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనికి బాధ్యులుగా పనిచేసే వారినే తీసుకుంటామని, గాలికి తిరిగే వారు అర్హులు కాదని స్పష్టం చేశారు. మానసిక స్థైర్యం ఉంటే జనసేన జాతీయ పార్టీగా మారుతుందని వ్యాఖ్యానించారు. కులం కోసం తాను రాలేదని, మానవాళి సంక్షేమం కోసం వచ్చానని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి
అనుసంధానమయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. నేను ఒకటే పెట్టుకున్నా, దశాబ్దం కాలం ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30కి మధ్య 1930sకి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేశాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీరు పాటించండి. రాష్ట్ర విద్యారంగంలో సంస్థల ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సోషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మంత్రి నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు ఎస్వీపీలో భాగస్వామ్యం కావాలని కోరింది. గత 20 ఏళ్లలో దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు తమ దేశానికి వచ్చారని, 2001లో ప్రస్తుత ప్రధాని మోడీ కూడా ఎస్వీపీలో భాగస్వాములయ్యారని పేర్కొంది. ఎస్వీపీ ద్వారా ఆస్ట్రేలియాలోని రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశంలో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. తాజా రాజకీయాల పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. సూపర్ 6 పథకాల అమలుపై, పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెనాలి నియోజకవర్గంలో కూటమి పరిపాలన అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కూటమి పాలకులు అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కేంద్ర మంత్రి
చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన 1,40,00,000 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాలో 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులను అందిస్తుంటే తెనాలిలో 80,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అనేక సంక్షేమ పథకాల్లో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం చేసిన ఒక ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి అంటే దాదాపు 4,42,00,000 మందికి ఈరోజు తెల్ల కార్డులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గతంలో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఒక వ్యవస్థని దుర్వినియోగం చేయడం కోసం లోతుగా ఒక మాఫియా క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఇవి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొంతమందికి అందే విధంగా ఆ వ్యవస్థ ద్వారా కొంతమంది లబ్ధి పొందే విధంగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి కోసం పారదర్శకంగా నిజాయితీగా ప్రభుత్వం అందించే ప్రతి కార్డుదారుడికి అది బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, నూనె కానివ్వండి, రేపటి రోజున మీకు కందిపప్పు కానివ్వండి, ఇది ప్రతి కుటుంబానికి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఈ స్మార్ట్ కార్డులు ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లాలో 5,83,000 మందికి మనం ఈ కొత్త రైస్ కార్డులు ఇస్తున్నాం. ఉండాలి కార్డు పంపిణీ విషయంలో వీళ్ళంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5,83,000 మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే తెనాలి నియోజకవర్గంలో 85,000 మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి. ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వృద్ధులు 60 సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత 3 నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాట మేరకు గత దీపావళిలోనే ఇంటింటికి మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాదాపు 900 రూపాయలకు ఒక సిలిండర్ ఇంటింటికి కూడా ఆ పథకం అందే ద్వారా మనం చేశాం. తల్లికి వందనం కార్యక్రమం అందించాం. పెన్షన్ గతంలో కన్నా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెన్షన్ పెంచి మీ అందరికీ కూడా ఇంటింటికి వచ్చి ఆ సౌకర్యం కలిగిస్తున్నాం. మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, అమరావతి మన రాజధానిగా మనం ముందు తీసుకెళ్తున్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి తీసుకురావాలని తపనతోటి అహర్నిశలు మీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒక నమ్మకంతో మీరు నడవండి మాతోటి. ఇక్కడ రాజకీయాలు లేవు, అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా మీరు మాకు ఓట్లేసి గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఎవరైతే అర్హత ఉన్న కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. మీకుంటుంది సమాచారం. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ముందు మన గ్రామ సచివాలయం, మన సర్పంచ్ గారికి, మా ఎంపీటీసీ గారికి చెప్పండి. అక్కడ మీరు అందించిన ఆ దరఖాస్తుని ఖచ్చితంగా తహసీల్దార్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా పొరపాటు జరగకుండా, ఎంపీడీ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా లబ్ధిదారులు గుర్తించే విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తావు లేకుండా మనం చేస్తున్న కార్యక్రమాలు ఇది. తమ జీవితాలను సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టాలని సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ రావి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక వర్గాల్లోని ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టడం ద్వారా సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉంటుందని సూచించారు. సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జంగాల సంగయ్య యాదవ్, మాసాబొత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల పేర్ల మార్పు జరుగుతున్న నేపథ్యంలో తమ జీవితాలు సమాజ సేవకు అంకితం చేసిన మహనీయుల పేర్లను జిల్లాలకు పెట్టాలని అన్నారు. పలు జిల్లాలకు కొందరు మహనీయుల పేర్లు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మహనీయుల పేర్లు జిల్లాలకు పెట్టడం ద్వారా సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని ఇనుమదింపజేసే విధంగా ఉంటుందని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. ప్రతిపాదించిన పేర్లను జిల్లాలకు పెట్టకపోతే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక న్యాయాన్ని అనుసరిస్తూ సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాటిస్తూ ఆయా సామాజిక వర్గాల్లోని ప్రముఖులు మహనీయుల పేర్లను ఆయా జిల్లాలకు పెట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఇనుమడింపజేసే విధంగా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు ఉండాలని అన్నారు. ఈరోజు పనిచేస్తున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ
మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా జిల్లాల పేర్లు సంబంధించి మరి మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తూ ఉంది. దాని ద్వారా మరి జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు కొన్ని ప్రతిపాదనలు మేము సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన సూచించడం జరిగింది. ఆ యొక్క ప్రతిపాదనల్ని గౌరవ మంత్రివర్గ ఉపసంఘం వారు ప్రభుత్వం వారికి మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మా యొక్క సిఫారసుల్ని మరి పాజిటివ్ దృక్పథంతో సానుకూలంగా పరిశీలించి ఆ యొక్క సిఫారసుల్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు మీడియా ద్వారా మా యొక్క ప్రతిపాదనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి శ్రీకాకుళం జిల్లాకి సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా అని చెప్పి నామకరణం చేయాలని, అదేవిధంగా కృష్ణా జిల్లాకి మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి, అదేవిధంగా మరి గుంటూరు జిల్లాకి మరి ప్రజాకవి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని చెప్పి, అదేవిధంగా బాపట్ల జిల్లాకి మరి బీసీల ఆరాధ్య దైవమైనటువంటి మరి మండల సిఫారసులు అమలు చేయడానికి మూలకారకుడైనటువంటి బీపీ మండల్ గారి పేరు సూచించడం జరిగింది. పల్నాడు జిల్లాకి స్వాతంత్ర సమరయోధులు మరి కన్నిగంటి హనుమంత్ గారి పేరు పెట్టాలని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మరి మాజీ ముఖ్యమంత్రి మరి దళిత బిడ్డ మరి ఆయన అత్యంత ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదరం సంజయ్ గారి పేరు పెట్టాలని కోరటం జరిగింది. అదేవిధంగా మరి జనరంజకమైనటువంటి పాలన అందించినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి పేరు అనంతపురం జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరటం జరిగింది. ఈ యొక్క ప్రతిపాదనల్ని మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రతిపాదనల్ని ఆమోదించాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మహనీయులు, పుణ్యపురుషులు, చారిత్రకమైనటువంటి వ్యక్తులు, చిరంజీవులు, అలాంటి వ్యక్తులకి మరణం లేదు, వాళ్ళు జీవించే ఉంటారు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచన విధానం మరి కొనసాగించాలనే ఉద్దేశంతో వాళ్ళని మరి చారిత్రక పురుషులుగా, మహనీయులుగా, వాళ్ళు చేసిన త్యాగాల్ని, వాళ్ళు పొందిన అమరత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి మరి పరిపాలన కావచ్చు, సంస్కరణలు కావచ్చు, వాళ్ళు జీవించి ఉన్న కాలంలో ఈ సమాజానికి, దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేపట్టినటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పేర్లు, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పక్షాన మరి మంత్రివర్గ ఉపసంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరి సౌహృదయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మిత్రులారా గమనించండి, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరును శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని మేము సూచన చేస్తున్నాం. అదేవిధంగా మరి స్వర్గీయ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిటి పెళ్లిది మరి ఆజన్మాంతం పేద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, బెజవాడ గడ్డ మీద పుట్టినటువంటి కార్మిక నాయకుడు, ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాకవి, పల్నాడులో పుట్టినటువంటి మరి బడుగుల బిడ్డ మరి గుర్రం జాషువా గారి పేరుని గుంటూరు జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ గారి పేరుని బాపట్ల జిల్లాకు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా తల్లిదండ్రుల తర్వాత నా అభిమానులు, సినీ దర్శక నిర్మాతలే నాకెంతో స్ఫూర్తినిచ్చారని కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించడం సంతోషకరమని, ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లుగా హీరోగా ప్రయాణాన్ని గుర్తించిన లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో హీరో బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా మెడల్ తో పాటు ప్రత్యేక జ్ఞాపిక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, నాది చాలా పెద్ద కుటుంబం. నా అభిమానులు, తెలుగు రాష్ట్రాల కళాభిమానులు, ఇండస్ట్రీలోని తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ కుటుంబంలో భాగమేనని అన్నారు.
దీన్ని నాన్న నాకు వారసత్వంగా ఇచ్చారని అన్నారు. నాకు అంకెల్ అంటే చాలా భయం. నేను ఎన్ని సినిమాలు చేశానన్నది తప్పితే వాటి రికార్డులు నాకేమీ గుర్తుండవన్నారు. నేనెప్పుడు నాన్న స్ఫూర్తితో ఆయన దారిలోనే వెళ్తుంటానని అన్నారు. ఉద్యోగ కల్పన చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, ఉద్యోగ కల్పన చేయవలసి ఉందని అన్నారు. కళకు భాష ప్రాంతీయ భేదం లేదని అన్నారు. తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్ళిందన్నారు. మన సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నామని మనమంతా గర్వించే సమయం ఇది అని అన్నారు. తనకు అరుదైన గౌరవం అందించిన వరల్డ్ బుక్ రికార్డ్స్ వారికి బాలకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. నాకు ఒక కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. అది నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరిమణులు అయితేనేమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి విచ్చేసిన మా ఛాంబరు కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాది. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహాయ సహకారాలు, ఆ తల్లిదండ్రుల తొరత మీరే నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు ఇప్పుడు 51వ సంవత్సరాలకు అడుగుపెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుంటుంది నాకు. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశారని అడగండి, అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు, లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను అన్నది. సో ఏం లేదు. ఒకటేంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు, నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మనం మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళమ్మ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, కళ్ళు మూసుకుంటే కళ ఇదని. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకి ఎప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక తారతమ్యాలు కానీ ఉండవు. సినిమానే. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా, మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. సమాజంలోని ప్రతి మహిళను గౌరవించాలని, కులాలను రూపుమార్చాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని హీరో మంచు మనోజ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఉంటాడని, ఆ హీరోని మేలుకొల్పితే అద్భుతాలు సృష్టించడంతో పాటు ఉన్నత శిఖరాలను సైతం అధిరోహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగే క్రమంలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే నిరాశ చెందకుండా ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సుకు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఉంటాడని, ఆ హీరోని మేల్కొల్పితే అద్భుతాలు సృష్టించడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగే క్రమంలో ఏదైనా అడ్డంకులు ఎదురైతే నిరాశ చెందుతారని అన్నారు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ధైర్యంగా అధిగమించాలని అన్నారు. తాను తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పట్టుదలతో జీవితంలో ముందుకు సాగుతున్నట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో హిట్లు ఫ్లాప్లు అనేవి సహజంగా ఉంటాయని, ఒడిదొడుకులు ఎదురైన ఆ సమయంలో మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
జీవితంలో మనం నేర్చుకునే ప్రతి పని ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించే విషయంలో తాను ఎప్పుడు ముందుంటానని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలని, ముఖ్యంగా మహిళలు గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. తాను నటించిన చిత్రం మిఠాయి సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కానుందని, చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థికి 30,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ను ఆయన ఉచితంగా అందజేశారు. ఈరోజు ఇలా ఫెస్ట్ కి వచ్చారు, అందరూ బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ మార్క్స్ తెచ్చుకోండి, ఇవన్నీ నేను ఆ కేటగిరీ కాదు అని చెప్పేదానికి ఇక్కడ రాలేదు. మీ అందరిలోనూ ఒక హీరో ఉంటాడు. ఎస్, మీకు అభిమాన హీరోలు ఉంటారు, వాళ్ళని ఆదరిస్తారు, ఇన్స్పైర్ అవుతారు, వెరీ గుడ్. అండ్ దానికంటే ఎక్కువ వాట్ ఐ ఫీల్ ఇస్ మీ మనసులో ఉన్న ఇన్నర్ హీరో. అంటే ఎప్పుడు ఒకటి చేయాలనుకుని చిన్నప్పటి నుంచి ఒక తపన ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక లేయర్ ఉంటుంది. సొసైటీ వల్ల, మన పెద్దవాళ్ళ వల్ల, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గైడెన్స్ వల్ల, మన ఫ్రెండ్స్ వల్ల, ఇది చేయకురా, ఇది వర్కౌట్ కాదు, నీ వల్ల ఇది కాదరా, నీ వల్ల అది కాదరా, అలా చేసిన వాళ్ళు అవదరా, నువ్వు ఇంజనీరింగే చదువు, నువ్వు డిగ్రీయే చదువు అని. ప్రపంచంలో అందరూ ఇంజనీర్స్ అయిపోతే ప్రపంచం వరల్డ్ 2.0 వరల్డ్ 3.0 అయిపోదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాజిక్ క్రియేట్ చేస్తేనే భూలోకానికి వచ్చినప్పుడు దిస్ వరల్డ్ బికమ్ వన్ ఫుల్ బ్యూటిఫుల్ వరల్డ్ అనమాట. అందరూ ఒకే పని చేస్తే కాలం నడవదు. వై am I saying this? వెల్, ఈరోజు మీరు ఎంతో కాంప్రమైజ్ అయ్యి, కొంతమంది ఎంతో ఇష్టపడి మీరు చేసే కోర్సులు చేస్తున్నారు. అది చేసే ప్రాసెస్లో మీకు ఇంకోటి కూడా నచ్చచ్చు. అది కన్ఫ్యూజ్ అయిపోయి, అరే వై ఇస్ మై హార్ట్ సేయింగ్ ఇది చదువుతున్నా, ఐఎమ్ గుడ్ ఎట్ దిస్ ఆర్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దిస్. ఈదర్ వేస్ మీరు బాగా చదివినా బాగా చదవకపోయినా కోర్సులో మీరు ఉన్నప్పుడు ఆ కోర్సు వల్ల ఒక జాబ్ వెతుక్కొని ఉంటారు. మీరు ఆ జాబ్ కోసం ఒక్క జాబ్ అంటే ఒక ఏం పెట్టుకొని ఉన్నారు. మీరు ఆ ఒక ఏం పెట్టుకొని మీరు దానికోసమే ప్రయత్నిస్తుంటే అది కొంచెం మీ డ్రీమ్కి అటు ఇటు అయినా కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అప్సెట్ అయిపోతారు. యూ విల్ ఫీల్ లైక్ ఎ ఫెయిలియర్. దట్స్ నాట్ ట్రూ. అది ఆ మొమెంటరీ వర్కే. సో వాట్ ఐ సజెస్ట్ యాజ్ యువర్ బ్రదర్, ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫైండ్ యువర్ ఇన్నర్ హీరో. మీకు తెలుసుంటుంది ఎప్పుడు ఈ పాటికి ఆ ఇన్నర్ హీరోని చంపేసి పాతేసి పూర్తి చేసి ఉంటారు లోపల. వేకిమ్మ మళ్ళీ తవ్వండి, బయటికి తీయండి. ఆస్క్ వాట్ యూ వాంట్ టు బికమ్. మీరు చదువుకునే చదువు డివేట్ అవ్వమని చెప్పట్లేదు నేను. పర్సీవ్ యువర్ కెరియర్. మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో చేయండి. కాకపోతే ఆల్వేస్ దర్ షుడ్ బి ఒక 2-3 విజన్లు పెట్టుకొని దాని మీద 100% ఇస్తే మీరు లైఫ్లో ఎక్కడికో వెళ్తారు. మీరు నేర్చుకుంది ఎప్పటికీ లైఫ్లో వేస్ట్ అవ్వదు బ్రదర్స్, ఎప్పటికీ వేస్ట్ అవ్వదు సిస్టర్స్. వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ లైఫ్, ఏదో ఒక టైమ్ ఆఫ్ లైఫ్లో మీకు అది ఒకటి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఒక ఉద్యోగం రాలేదు, ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యమని ఆగిపోకండి. ఫీనిక్స్ని గుర్తుపెట్టుకోండి. పడుతూ ఉండే కొద్ది దర్ ఇస్ ఆల్వేస్ వన్ డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ కిందకి వెళ్ళేదని కూడా ఒక డెడ్ ఎండ్ ఉంటుంది. అప్పుడు బంతిలాగా మీరు మళ్ళీ పైకి రావాలి. డౌన్లో ఉన్నప్పుడు మీరు తీసుకునే డెసిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అందరూ చదువుకొని బయటకు వెళ్తున్నారు. ఐ వాంట్ యూ టు గో విత్ ఓపెన్ మైండ్ అండ్ ఎక్స్ప్లోర్ యువర్ హార్ట్స్ బట్ నాట్ లీవింగ్ వాట్ యూ స్టడీడ్. అదే నేను కన్వే చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ వెల్ ఐ కన్వేడ్ ఇట్, బట్ దట్స్ ఆల్ చెప్దాం అనుకున్నాను. ఫాలో యువర్ హార్ట్ మై డార్లింగ్స్. బ్లాక్ స్వాట్ గా మీ ముందు వస్తున్నాను. ఈ సెప్టెంబర్ 12న ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. మా డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారు, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, ప్రతి ఒక్కరు టీం మెంబర్స్ ఎంతో కలలతో, ఎంతో ఆశతో, ఎంతో కష్టంతో ఒక 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా. తేజ సజ్జా గారు, ఆయన కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా 3 years కష్టపడి పనిచేశారు. సో మీరు మా సినిమాను బ్లెస్ చేసి తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి దీన్ని గొప్ప విజయం అందిస్తారని, ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో మంచి డిఫరెంట్ సినిమాలు రావాలని మీరు బ్లెస్ చేస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ ఇంటికి జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ నేను వస్తున్నాను ఇంతమంది వచ్చినందుకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీసీ బస్సులో మహిళలు రైతులతో కలిసి ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఉచిత బస్సు పథకంపై మహిళల హర్షం. కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని వెల్లడి. మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపు.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.